హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి లేదంటే శయన ఏకాదశి అంటారు. ఇంకా నేనైతే మా ఇంట్లో ఏకాదశి పూజని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అయితే తులసి కోట దగ్గర ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా ఈ కార్తీక మాసంలో పిండి దీపారాధన, ఉసిరి దీపారాధన చాలా మంచిదండి. ఇంకా నేనైతే ఇక్కడ పిండి దీపారాధన, ఉసిరి దీపారాధన రెండూ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పిండి దీపారాధన, ఉసిరి దీపారాధన, ఇంకా 365 ఒత్తులు, అరటి డొప్ప దీపం అయితే పెట్టేసుకుని వచ్చాను. ఇంకా ఏకాదశి రోజు సాయంత్రం అయితే ద్వాదశి పూజ కూడా చేసుకున్నానండి. ద్వాదశి పూజ కోసం అయితే ఇలా అలంకరించుకున్నాను. తులసి కోటను పెట్టి పూజించుకోవడానికి ముందుగా అలికైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పెట్టి ఇలా అయితే సిద్ధం చేసుకుని తర్వాత దీపారాధన కోసం అయితే బియ్య పిండిలో బెల్లం, పచ్చిపాలు వేసి ఇంకా పిండి ప్రమిదలు అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను 9 అయితే చేసుకున్నానండి పిండి దీపారాధన కోసం. ఇంకా మిగతావైతే నేను 2 ఉసిరి దీపాలు పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహం ఉందండి. ఇంకా ఆ విగ్రహాన్ని అయితే శుభ్రం చేసి ఇంకా పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. తులసి కోటను కూడా శుభ్రంగా కడిగి ఇంకా పసుపు, కుంకుమలతో అలంకరించుకొని చిన్నగా జాకెట్ పీస్ అయితే తీసుకొని చీరగా కట్టానండి. కట్టి పువ్వులతోనైతే అలంకరించి ఇంకా తులసి కోట ముందైతే ఇంకొక ప్లేట్ ని ఏర్పాటు చేసుకొని ఇంకా దాంట్లోనైతే ఇక ఇలా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న విగ్రహానికి అయితే చక్కగా ఇంకా తులసి ఆకులు వేసేసి ఇంకా అలా అయితే అలంకరించుకున్నాను. ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకోవాలండి, పసుపు వినాయకుడిని. కానీ పసుపు వినాయకుడిని ముందుకు పెట్టుకుందామని మళ్ళీ తులసి ఆకులు ఏమైనా పడతాయని చెప్పి అయితే నేను ముందుకు పెట్టుకున్నాను. వినాయక చవితి అప్పుడు కాకుండా ఇంకా ఏ టైంలో కూడా మనం వినాయకుడిని అయితే తులసి ఆకులతో పూజించకూడదు. కార్తీక మాసంలోనే కాకుండా ఇంకా ఏ టైంలోని కూడా పసుపు వినాయకుడిని చేసి తులసి కోటలో పెట్టి పూజించకూడదండి. క్షీరాబ్ది ద్వాదశి అంటేనే ఇంకా తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి వివాహం చేయడం అండి. ఇంకా తులసి చెట్టుని లక్ష్మీ అమ్మవారిగా, ఇంకా ఉసిరి చెట్టుని అయితే విష్ణుమూర్తిగా భావిస్తారు. ఇంకా ఈ రోజు ఎక్కడ చిన్న ఉసిరి కొమ్మ దొరికినా తీసుకొచ్చి రెండింటిని కలిపి పెట్టి పూజించడం చాలా మంచిది. ఇంకా ఈ పూజ కోసం అయితే నేను అన్ని సిద్ధం చేసేసుకున్నానండి. ఇంకా నైవేద్యంగా అయితే పానకం, వడపప్పు చేసి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. లేదు అంటే తీపి పదార్థం ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు అండి. లేదు అంటే పాలు, బెల్లం కూడా సమర్పించవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ దీపారాధన కోసం పిండి దీపాలు, ఇంకా ఉసిరి దీపాలు అన్ని అయితే సిద్ధం చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. మార్నింగ్ అంతా కూడా గాలి వేస్తా ఉందండి. ఇంకా నేను పూజను అయితే ఇంట్లో చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికైతే కొంచెం గాలి తగ్గింది. ఇంకా ఇలా పూజ చేసుకునేటప్పుడు పువ్వులను అయితే అలంకరిస్తాం కదండి, అందులో పురుగులు లేకుండా చూసుకొని అయితే పెట్టాలి. ఎందుకు అంటే దానిలో పురుగులు ఏమైనా అంటే తులసి మొక్కలోకి వెళ్ళి ఆ తులసి మొక్క అంతా పురుగు పట్టేస్తుంది. కాబట్టి నేనైతే చూసుకొని పెట్టుకున్నాను ఇక్కడ పువ్వుల్ని. ఇంక ఇలా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ శ్రీ మహాలక్ష్మికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా దీపారాధన చేసినప్పుడు కూడా మనం చూసుకోవాలండి. ఎందుకు అంటే తులసి మొక్కకి దగ్గరగా పెడితే ఆ వేడంతా తగిలి తులసి మొక్క అయితే కొంచెం నిద్రపోతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం దూరంగా అయితే పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో నేను నక్షత్ర దీపం అయితే వెలిగించాను. ఆ నక్షత్ర దీపం వెలిగించినప్పుడు గాలి ఒక్కసారిగా ఇంకా వేసి ఆ మొక్కకి వేడంతా తగిలి అయితే ఒక్కసారిగా నిద్రపోయింది. ఇంకా అలా కాకుండా ఈసారి అయితే నేను కొంచెం జాగ్రత్తగా వెలిగించానండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి దూరంగా పెట్టుకుని అయితే అలా పిండి దీపారాధన చేసినప్పుడు, ఉసిరి దీపారాధన చేసినప్పుడు ఇంకా పువ్వొత్తులు వేస్తాం కదండి. ఈ పువ్వొత్తులు అయితే తొందరగా కొండెక్కిపోతాయి. ఇంకా మనం దీపం వెలిగించి ఇంకా అగరబత్తి చూపించి ఇంకా నైవేద్యాన్ని నివేదన చేసి హారతి ఇచ్చే లోపు అయితే కొండెక్కిపోతున్నాయి. ఇంకా పిండి దీపారాధనలో పువ్వొత్తులను అయితే నేను సైడ్కి వేసి నెయ్యి పోసి వెలిగించానండి. ఇంకా ఉసిరి దీపాలను అయితే ఇంక మనం నెయ్యి పోసిన ఉసిరికాయల పైన ఉండదు కాబట్టి ఇంకా అలానే వెలిగించుకున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా అయితే ఆ శ్రీమన్నారాయణని, శ్రీ మహాలక్ష్మీ దేవిని అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించమని అయితే కోరుకున్నానండి. ఇంకా ఇలా చేసిన పూజని ఆ రోజు మంగళవారం కాబట్టి మరుసటి రోజు బుధవారం ఇంకా తెల్లవారుజామున కూడా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఆ పీఠాన్ని అయితే కదపాలి. ఇంకా మా ఆనవాయితీ ప్రకారం నేనైతే ఏకాదశి పూజని, క్షీరాబ్ది ద్వాదశి పూజని ఇలా అయితే చేసుకున్నానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.